మన చంద్రబాబు నాయుడు గారు 5 ఫైళ్ళ మీద సంతకాలు చేశారు. ఉమ్, అందులో మొట్టమొదటి అనేక మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మెగా డిఎస్సి. జగన్ ఇవ్వలేని ఉద్యోగాల్ని ఇప్పుడు సడన్ గా ఈ ప్రభుత్వం వెంటనే ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఎలాగ ఇవ్వగలుగుతుంది? ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయా సార్? అవన్నీ 26,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆయన ఎందుకు హైడ్ చేసి పెట్టాడు? ఆయన ఆర్థిక పరిస్థితి అనుకోవచ్చు, ఇచ్చే ఉద్దేశం లేకపోవచ్చు. మెగా ఆర్థిక డిఎస్సి పరిస్థితి వేస్తాను. అయితే ఆర్థిక పరిస్థితే కారణం అయితే ఈయన ఆ, సడన్ గా ఆ నిధుల్ని ఎలా తేగలుగుతాడు? మరి తేగలుగుతాడు కాబట్టి ఆరు షూరిటీలు ఇచ్చి గ్యారంటీస్ అన్నీ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు, ప్రచారం చేసుకున్నారు. ఏదో మరి ఆయన అంటే ఉపాయాలు ఏమైనా ఉన్నాయేమో చేసిన అని. వాగ్ చేసిన వాగ్దానాలు అమలు చేసినప్పుడు కదా అని చాలా వాగ్దానాలని ఎగ్గొట్టాడని ఒక ఆ, పేరుంది కదా గతం చంద్రబాబు నాయుడు గారు. గ- గతంలో చేశారు వాగ్దాన భంగాలు. దానిలోలాగే ఇది కలిసిపోతుందా, లేక నిజంగా ఆయన మారాడు అంటున్నారు కాబట్టి ఉద్యోగాల్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తే ఎలా చేయగలుగుతాడు? ఇప్పుడు 5 సంతకాలై కొంచెం ఇంప్లిమెంట్ చేస్తాడు. పక్కనే ఆలోచించుకోవాల్సింది, ఎందుకంటే బస్సులలో మహిళలకు ఫ్రీ అని, 18 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి కూడా నెలకు 1,500 వేస్తానని చెప్పేసి అనటము, ఇవన్నీ చాలా భారమైనవి కూడా. అవన్నీ మోయటం కష్టం. ఎందుకంటే జగన్ జగన్ గారు 75,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కితేనే జనాలు అల్లాడిపోతున్నారు. ఈయన స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. ఆయన బడ్జెటే మొన్న 2.4 lakhs. ఇప్పుడు 3 లక్షలు అనుకున్న హాఫ్ బడ్జెట్ వీటికి బటన్ నొక్కటానికే సరిపోతాది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మరి ఏ ఉద్దేశంతో చేశాడనేది మనం 4 రోజులు ఆయన ఎట్లా చేస్తున్నాడని చూస్తే కానీ తెలియదు. మేమైతే ఇందాక హేమలత గారి దాని గురించి, కర్నూలు జిల్లా గురించి, ఈసారి రాయలసీమలో పోయినసారి ఆ, బాబుకు 3 సీట్లు ఇస్తే ఈసారి 45 సీట్లు ఇచ్చారు 52లో. మరి అంత ఇచ్చారు కాబట్టి రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. జనసేనకు ఉంది, బీజేపీకి ఉంది, దానికి ఉంది. బాబు గారు, మీరు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను అనుకోవటం ఏంటంటే ఈ రాయితీలలో బాగా కట్ ఆఫ్ పెడతాడని చెప్పేసి 50-50 అట్లా. ఆ జగన్ గారు కూడా అదే చేశారు. అమ్మఒడి ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా తగ్గించుకుంటూ వచ్చి జనాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. ఆ స్కీములకు ఈయన కూడా చేయకపోతే తప్పదు. భరించడం ఆ ఖర్చులు కష్టమవుతుంది, చేయలేడు. మరి ఆయన ఏ ఉద్దేశం చేశాడని చూద్దాము. ఈ మెగా డిఎస్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, బస్సు ప్రయాణం ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఇవన్నీ కూడా మరి వాళ్ళ ఆలోచన పరిధి ఎట్టుంది, ఎక్కడి నుంచి డబ్బులు తేగలరు అనేది. జీతభత్యాలకే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మాకు మొన్నటి వరకు పెన్షనర్స్ కు, ఉద్యోగులకు 5వ తేదీ, 10వ తేదీ, 14వ తేదీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చారు మా ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దుస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ ఒక గాడిని పెడతాను, ఫస్ట్కే జీతాలు ఇస్తానని కూడా చెప్తున్నాడు. ఎంతవరకు చేస్తాడని చెప్పేసి. నిజంగా ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించడానికి మరి ఆయన ఏ ఉద్దేశంతో, ఏ భరోసాతోటి 5 సంతకాలు పెట్టి రిలీజ్ చేస్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దానికోసం ఎలాంటి తిప్పలు పడతాలో చూద్దాం.